హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పచ్చి దొండకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూడండి. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడుక్కొని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కలకి ఎల్లిపాయ పేస్ట్ ఎక్కువగా వేయండి. ఎంత ఎల్లిపాయలు ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఈ విధంగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఆవాలు, మెంతులు, జీలకర్రని కొంచెం వేడి చేసి పొడులు చేసుకోండి. ఆ పొడులను ఈ పచ్చడిలో వేసుకోండి. వీటి వలన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కలుపుకున్నాక పచ్చి ఆయిల్ని మాత్రమే పోయండి. వేడి చేయకుండా పచ్చి ఆయిల్ని పోసాక ఈ విధంగా పచ్చడికి కలుపుకోండి. తర్వాత ఒక డబ్బాలో ఇలా నిల్వ చేసుకోండి. నిల్వ చేసుకున్నాక ఒక 2 days తర్వాత మళ్ళీ పచ్చి ఆయిల్ మాత్రమే పోయండి. ఈ విధంగా పచ్చి ఆయిల్ పోసుకున్నాక మళ్ళీ 3 days తర్వాత చూడండి, ఈ విధంగా పచ్చడి ఊరుతుంది. చాలా బాగా ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా పచ్చి దొండకాయ పచ్చడి. మీలో ఎంతమందికి నచ్చిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే, మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.